హలో నమస్తే. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము చాలా గ్రాంట్స్ తీసుకొచ్చేసాము. కేంద్ర ప్రభుత్వం దయ వల్ల మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎందుకయ్యా మీరు ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్ళారంటే, ఇదిగో రాష్ట్రం డెవలప్ అవ్వాలి కదా, కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుంటేనే మనకి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ప్రతి పార్టీలు చెప్పుకుంటూ వచ్చాయి. ఓకే, నిజం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం నుంచి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకి పెద్దగా ఒరిగింది ఏం లేదు, మనకు పెద్దగా వచ్చినటువంటి డబ్బులు కూడా ఏం లేవు. ఓకే, వీళ్ళు కేవలం రాష్ట్రాభివృద్ధి కోసం మేము కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అంటారే తప్ప, డబ్బులు ఇచ్చి రాష్ట్రాలని తన గ్రిప్లో పెట్టుకునే అంత డబ్బులు నిజంగా కేంద్రం దగ్గర కూడా లేవు. అయినా సరే వీళ్ళు కేంద్రం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారంటే కేసులు, వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి కేసుల్ని వల్ల పోయి వాళ్ళ చుట్టూ తిరగటమే తప్ప కేంద్రం నుంచి పెద్దగా డబ్బులు వచ్చింది లేదని చెప్పేసి, ఇదిగో వీళ్ళు ఆంధ్ర ప్రజాశక్తి వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు చూడండి. ప్రజాశక్తి నుంచి కేంద్రం నుంచి మనకి ఎంత డబ్బులు వచ్చాయనేది ప్రజాశక్తిలో ఒక ఆర్టికల్ రాశారు. కేంద్రం నుండి విదిలింపు మాత్రమే, కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన డబ్బులు ఓన్ విధిలించిందే తప్ప పెద్దగా కోట్లలో ఏమి లేవు. అంచనాల మేరకు అందని నిధులు. ఎవరు చెప్పారంటే ఇదే కాగ్ తాజా గణాంకాల్లో వెల్లడి. ఇది కాగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఇది. ఓకే, చూడండి, అది చదువుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున సహకరిస్తుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, టీడీపీ కూటమి నేతలు ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ వాస్తవం మాత్రం దానికి భిన్నంగా విరుద్ధంగా ఉంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టరు, టీడీపీ నేతలు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఇదిగో కేంద్రం నుంచి కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయని చెప్పి వాళ్ళ యొక్క మీడియాలో చేసేటువంటి భజనే తప్ప అక్కడ ఏం రాలేదని ప్రజాశక్తిలో రాశారు. ఓకే, వీళ్ళు క్లియర్గా లెక్కలు కూడా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏమని రాశారు, ఇక్కడ సాక్షాత్తు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కేంద్రం నుండి కేవలం ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి డబ్బులు అంతంత మాత్రమే, విదిలింపులు మాత్రమే. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి నెల వరకు గణాంకాలను కాగ్ తాజాగా విడుదల చేసింది. ఇది ఎప్పటి వరకు? ఫిబ్రవరి నెల వరకు, అంటే ఫిబ్రవరి 2025 వరకు తాజా గణాంకాలను విడుదల చేసింది. సోనీ అప్ టు ఫిబ్రవరి 2025 వరకు, అంటే ఇది మార్చ్, అంటే పోయిన నెల వరకు మాత్రం. అంటే ఈ నెలలో పెద్దగా ఏం డబ్బులు రాలేదు కదా ఆంధ్రప్రదేశ్కి, ఈ నెలలో ఎలాగో డబ్బులు రాలేదు కాబట్టి ఫిబ్రవరి వరకు ఇచ్చారనమాట. అంటే ఆల్మోస్ట్ కంప్లీట్గా అప్ టు డేట్ లెక్క. కాగ్ విశ్లేషణ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పథకాలు, కార్యక్రమాల నిర్వహణ కోసం ఇప్పటి వరకు కేంద్రం నుండి వచ్చింది 30,333 కోట్ల రూపాయలు వస్తాయని వీళ్ళు అనుకున్నారట. ఎంత రావాలి? వాళ్ళు పెట్టిన స్కీములకి, వాళ్ళు చేసిన ప్రామిసులకి అంచనాల ప్రకారమే 30,333 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే, ఎడిషనల్గా ఇచ్చింది పక్కన పడేయండి, రావాల్సి ఉంటే అంచనాల ప్రకారం వాళ్ళు ఇప్పటికీ కేవలం ఇచ్చింది చూడండి, కేవలం 12,832 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే సగానికి సగం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వీళ్ళ అంచనా ప్రకారం హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలా. మరి అంచనాల ప్రకారం వస్తాయనుకున్నదే మీరు రానప్పుడు ఇక మీరు ఎక్స్ట్రాడినరీగా ఎంతో ఇచ్చారు, కోట్ల రూపాయలు డబ్బులు పంపించారు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పుకోవటం వల్ల మనకి లాభం ఏంటి? ఓకే, అంటే అంచనా వేసిన మొత్తంలో సగం కూడా రాలేదని వీళ్ళే రాశారు. ఓకే, సగం కూడా రాని పరిస్థితి. నెలకి 1,166 కోట్ల రూపాయలు వచ్చినట్లు కాగ్ నిర్ధారించింది. అంటే నెలకి వీళ్ళు ఇచ్చింది 1,166 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఈ 11 నెలల్లో వాళ్ళు ఇచ్చింది 12,380 కోట్ల రూపాయలు. దీని ప్రకారం చివరి నెలలో 17,000 కోట్ల రూపాయలకు పైగా వస్తేనే అంచనా మేరకు నిధులు వచ్చినట్టు అవుతుంది. అంటే వీళ్ళ అంచనాల ప్రకారం రీచ్ అవ్వాలంటే 17,000 కోట్ల రూపాయలు రావాలంటే ఇప్పటి నుంచి. అంటే ఇప్పటికి నెలకి ఎంత వచ్చింది? 1,100 రూపాయలు వచ్చినాయి. 1,100 రూపాయలు లెక్కన వచ్చాయి. అంటే మార్చి 31కి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది కదా.
మార్చి 31కి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతే ఫిబ్రవరి వరకు వచ్చింది ఈ యొక్క 12,000 అయితే ఓన్లీ మార్చిలోనే వీళ్ళకి 17,000 కోట్ల రూపాయలు పైగా వస్తేనే అందుతుంది అని అన్నారు. మరి మార్చి కూడా అయిపోయింది కదా, ఆల్మోస్ట్ మార్చి అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, మరి వస్తాయా మరి ఈ 2 రోజులు 3 రోజులు ఏమొస్తాయి వాళ్ళకి డబ్బులు? అది ఇక రానట్టే నా ఉద్దేశ ప్రకారం 17,000 కోట్ల రూపాయలు వస్తాయి అనేది ఇక ఈ రోజు తారీఖు ఎంత, 29, 30 అంటే ఇంక రేపు ఒక్క రోజులో రావు, ఇంక రానట్టే ఈ 17,000 కోట్ల రూపాయలు అని అర్థం. ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం మార్చి నెలలో కూడా కేంద్రం నుండి నిధులు ఆశించిన విధంగా లేవు, అంటే ఈ నెలలో కూడా లేవంట. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించింది. మరి వీళ్ళు పెద్ద చేయి ఇచ్చారని చెప్తున్నారుగా, అక్కడ కేంద్రంలో మొండి చేయి చూపించిందంటే మరి వీళ్ళు చెప్పడం మాత్రం పెద్ద చేయి ఇచ్చింది ఓకే అని చెప్పుకుంటూ వచ్చారు కదా ఇప్పటి వరకు ప్రజలకి. బడ్జెట్లో 68,000 కోట్ల వరకు రుణాలు తీసుకుంటామని ప్రతిపాదించగా 11 నెలల కాలంలో 90,000 కోట్ల రూపాయలు దాటిపోయింది. అంటే వీళ్ళు బడ్జెట్లో 68 కోట్ల రూపాయలు మేము లోన్లో బడ్జెట్లో పెట్టారు కదా, ఇప్పటికే 90,000 కోట్ల రూపాయలు లోన్ తీసేసుకున్నారట. అంటే రావాల్సిన డబ్బులు రాలేదు, తీసుకుంటామన్న దానికంటే ఎక్కువగా రుణాలు తీసుకున్నారు అనేది కదా అర్థం. తాజా గణాంకాల మేరకు 219% ఆదాయ లోటు నమోదు కాగా, ఓ గాడ్ దెర్ ఈస్ డెఫిసిట్ అంట, శాతం ఆదాయ లోటు నమోదు కాగా ద్రవ్య లోటు 131% వరకు పెరిగిందంట. అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా వరస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళినట్టే కదా అర్థం. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 2.69 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేయగా 11 నెలల్లో రుణాలతో కలిపి 2.3 లక్షల కోట్ల రూపాయలు వచ్చినట్టు తెలిసింది. అంటే ఇన్కమ్ కూడా పడిపోయిందంట. 2.69 ఎక్స్పెక్ట్ చేస్తే 2.32కే ఇన్కమ్ వచ్చిందంట ఇప్పటి వరకు. అంటే ఆల్మోస్ట్ ఒక 39,000 కోట్ల రూపాయల నష్టం వచ్చేసింది. జిఎస్టీ ద్వారా 84%, స్టాంపులు రిజిస్ట్రేషన్ ద్వారా 58%, సేల్స్ ట్యాక్స్ ద్వారా 64%, స్టేట్ ఎక్సైజ్ ద్వారా 66% మాత్రమే ఆదాయం ఇప్పటి వరకు వచ్చింది. ఇది ఇక్కడ ఇచ్చారు వాళ్ళు, ఇక్కడ ఇచ్చారు మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చాయనేవి వాళ్ళ అంచనాలు ఇవంట. మొత్తం ఆదాయం రావాల్సింది 2,69,546 అయితే వచ్చిన మొత్తం 2,31,000. ఇదిగో సొంత పన్నులు ద్వారా వచ్చినాయి 1,60,000. వాళ్ళు అంచనా వేశారు 1,60,000 వస్తాయని, కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు. కానీ వచ్చింది 1,21,000 అంట, అంటే 40,000 బొక్కబడింది అక్కడ. ఓకే, కేంద్రం గ్రాంట్లు 30,000 వస్తాయి అనుకున్నారట, అక్కడ వచ్చింది 12,000. అంటే ఆల్మోస్ట్ 18,000 బొక్కబడింది కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 13,000 వస్తాయని అంచనా వేశారు, వచ్చింది 7,000, అంటే సగం వచ్చాయి అంతే. ల్యాండ్ రెవెన్యూ నుంచి మాత్రం ఈ అంచనాలకి మించి వచ్చినాయి అంట. 58 కోట్ల రూపాయలు వస్తాయి అనుకుంటే 195 కోట్లు, చిన్న అమౌంట్ వచ్చింది. సేల్స్ ట్యాక్స్ కూడా తక్కువ వచ్చేసినాయి, 24,500 వస్తాయి అనుకున్నారు, 15,000 అంటే 10,000 బొక్కబడింది అక్కడ. పన్నుల్లో వాటా 35,000 రావాల్సి ఉంటే 33,000, అంటే ఆల్మోస్ట్ పర్లేదులేండి, 1,000-2,000 అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, ఆల్మోస్ట్ వచ్చింది. ఇతర పన్నులు కూడా మళ్ళీ పడిపోయింది, 8,600 వస్తాయి అనుకుంటే 5,740 వచ్చాయి. నాన్ ట్యాక్స్డ్ అమౌంట్ 10,500 వస్తాయి అనుకున్నారంట, 4,000 వచ్చాయి. సో ఇదంతా తగ్గినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా అప్పులు పెరుగుతాయి. అప్పులు తీసుకుంటేనే స్టేట్ రన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు అనుకున్నది 68,360 కోట్ల రూపాయలు మాత్రం అప్పు తీసుకుంటారు బడ్జెట్లో పెట్టి, ఇప్పటికే 90,000 కోట్ల రూపాయలు అప్పు, అంటే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు దరిదాపుగా వచ్చేసింది. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కండిషను. ఓకే, సరే ఇప్పుడు మనం శ్రీలంక అయిందా, లేకపోతే జింబాబ్వే అయిందా, సోమాలియా అయిందా, దీని గురించి ఇదంతా మాట్లాడటం కంటే కూడా ఒకటే అనేది ఇప్పుడు కూడా నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్పేది ఏంటంటే, వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన రీతిలో అడగట్లేదు, ఎందుకో తెలీదు. వాళ్ళు అడగకముందే వీళ్ళే, తెలుగుదేశం వాళ్ళే, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అన్నట్టు నేను వినలేదు, కానీ నారా లోకేష్ గారు ఇప్పుడు చాలాసార్లు ఈ ప్రస్తావన చేశారు. మేము అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి ఎక్కడ కనబడితే అక్కడ చెబుతున్నారు నారా లోకేష్ గారు.
అన్కండిషనల్ సపోర్ట్ అని. ఎందుకు ఒక్కి నొక్క అని చెప్తున్నారు అన్కండిషనల్ సపోర్ట్ అంటే? అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తే ఎవరు ఇవ్వరండి. నితీష్ కుమార్ లాగా ధైర్యంగా మీకు తెచ్చుకోవాల్సింది తెచ్చుకుంటే మీకు డబ్బులు వస్తాయి, కానీ మేము అన్కండిషనల్గా ఇస్తున్నాము అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? సింపుల్గా. ఓకే, థ్యాంక్ యూ.